జై హింద్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రమణారావు గారు మాట్లాడుకుంటూ గతంలో చాలాసార్లు మేము చెప్పాము అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కోట్లు గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అంశాలు కానీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ జరుగుతున్నట్టు కాదు. ఇప్పుడు మొన్న జరిగిన బడ్జెట్లో కానీ స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయం గురించి. మళ్ళీ వారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు డిఫాక్టో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, మా ఎల్ఏ మంత్రి గారు ఇక్కడ సభలో ఉన్నారు. వారి సమక్షంలో ఈ రకంగా మరి అబద్ధాలు మాట్లాడేసి భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం నిందించడం, అది ఎందుకంటే మేము మమ్మల్ని అడిగి వాళ్ళు హామీలు చేయలేదు అధ్యక్ష. అధికారం రావాలని చెప్పేసి ఇష్టానుసారంగా నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఇలా అమలు చేయలేక ఈరోజు చేతులు ఎత్తేసి ఈ రకంగా నిస్సాయంగా మాట్లాడితే మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇది బాధాకరం అధ్యక్ష, ఇది మంచిది కాదు అధ్యక్ష. సార్, మహేశ్వర్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు అధ్యక్ష. మా విజయరమణారావు గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? వారు మాట్లాడిన ప్రతి వాక్యము సత్యదూరమైంది. మహేశ్వర్ రెడ్డి గారు యాజ్ బీజేపీ లీడర్గా అని ఆ ప్రస్తావన చేశారు తప్ప మాకు రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన వాటా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది బాధ్యతగా ఇచ్చాల్సిన వాటా పూర్తి స్థాయిలో ఈరోజు రాకపోవడం జరిగిందని వారి ఆలోచన విధానాన్ని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మేమేమంటా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మాకు కూడా ఉంది. మీరు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మరి మీ శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ. మీరు రండి, మేము వెళ్తాము, మీరు కూడా రండి, ప్రధానమంత్రి గారితో మాట్లాడదాం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొద్దాం, ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని అంటా ఉన్నాం. మీరు పారిపోతా ఉన్నారా? మీరు పారిపోతా ఉన్నారు, మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? మా విజయరమణారావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఎన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం మనం చిన్న చూపు చూస్తుంది. సవతి తల్లి ప్రేమను చూపెడతా ఉన్న తరుణంలో అన్ని కోణాలు కూడా కనబడతా ఉన్న తరుణం కనబడతా ఉన్నప్పుడు, స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను తప్పేం చెప్పలే.